ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తాం. అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం మీ అందరి కోసం మార్నింగ్ 5 నుంచి 6 ఉదయకాల ప్రార్థన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తుంది. వినండి, అందులో చక్కటి వర్తమానం మంచిగా నేను మీతో కలిసి ప్రార్థన చేస్తున్నా కాబట్టి పాలు పొందండి. దాని తర్వాత ఈ దినం దేవుని వాగ్దానం మీకు కంటిన్యూ అవుతుంది. రెండోదిగా మీరు అందరూ దేవుళ్ళు ఎదగాలని కదా, ఆయనలో బలపరచబడాలని ప్రోగ్రామ్స్. మాదేదో కల్వరి మినిస్ట్రీ అని కాదు, కానీ నాతో మీతో మనందరితో కూడా దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు. ఉదయకాల ప్రార్థన మీకోసం గత సంవత్సరాల నుండి 99 మా సేవ, 99 మార్చి 9th 98 ఆ టైంలో మా పరిచర్య ప్రారంభించినప్పుడు 5 to 6 ఉదయకాల ప్రార్థన. ఇంకా 4 గంటలకే సంఘంలో చిన్నగా 30 మంది 20 మంది ఉన్నప్పుడు అట్లాంటి ప్రభు సన్నిధులు ఉదయకాలం ద్వారా మేము ఇంత బ్లెస్ అయ్యాం. అందుకని మీకు ప్రోత్సాహపరుస్తున్నాం, ధైర్యం చెప్తున్నాను. మీరు ప్రార్థించాలి, మీరు బిడ్డలుగా దేవుని పిల్లలుగా ఉండాలి. ఇంకా యేసు ప్రభుని ఎవరైనా ఎరగలేదా? యేసు రక్షకుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం నీకు దొరకబోతుంది. అందుకని యేసు నీ సొంత రక్షకుడిగా అంగీకరించండి, ఆయన బిడ్డలుగా ఉండండి. రెండోదిగా ఎంత పోరాటాలండి, సమస్యలండి, ఎంతకీ తెగని ఆర్థిక అప్పులు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, కొన్ని జాడ్యం పట్టుకుంటాయి మనల్ని. ఎందుకు? అవన్నీ మన మంచి కోసమే. ఎవరు మనకు కీడు చేసినా మేలుకే, ఎవరు మనం నష్టపరిచినది మేలుకే. ఏది మనకు నష్టం జరిగిన దేవునికి. ఒకవేళ స్వయంకృత అపరాధాన్ని బట్టి మనకు ఏదైనా జరిగితే అది కూడా క్షమించమని అడిగి మనం బయటపడవచ్చు ప్రభు సన్నిధిలో. కానీ మనకు జరుగుతున్న ప్రతి కీడైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, రోగమైన, వ్యాధైన ఎక్కడి నుండి వచ్చిన దేవుడే మనకు విజయం ఇస్తాడు, దేవుడే మనకు జయమిస్తాడు, దేవుడే మనకు బలం ఇస్తాడు, దేవుడే మనకు శక్తినిస్తాడు. మీరు ఆ విషయంలో భయపడొద్దు, దిగులు పడొద్దు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనం చదువుకుందాం. చక్కటి వాగ్దానం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం, 2వ మాట. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నువ్వు చేయు కార్యములన్నీ దేవుడు ఆశీర్వదించుటకు ఆయన ధననిధి తెరుస్తాడంటండి. ఆకాశమని ఆ మంచి ధననిధి తెరుస్తాడట మన కోసం. పాపములో శాపములు ఉన్నావా? పాప జీవితాన్ని విముక్తి కలుగు చేయటకు నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకి, నీ జీవితంలో ఏ పాపమున్న ద్వారాలు తెరవబోతున్నాడు. పాపము నుండి, శాపము నుండి. ఇహలోక ధనమే కాదండి, దైవ సంబంధమైన మంచి ఆత్మీయమైనటువంటి ఒక సమృద్ధి, అభివృద్ధి, పడిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టుటకు, తప్పిపోయిన నిన్ను స్థిరపరచుటకు, ఒకవేళ రోగ వ్యాధి బాధలు ఉంటే స్వస్థపరచుటకు, దరిద్రత శాపం ఉంటే ఆయన దరిద్రుడైంది మనందరినీ ధనవంతులుగా చేయటానికి. యేసు శిలువ బలియాగం 3 ఒకటి పాపికి రక్షణ, రోగికి స్వస్థత, శాపం నుండి ఆశీర్వాదం. అందుకు యేసు ప్రభు శిలువ బలియాగమైంది. రక్షణే కాదు, రక్షణతో పాటు యేసు పొందిన గాయముల వల్ల నాకు స్వస్థత. అంతేకాక దరిద్రతలో నేను వెళ్ళకుండా, శాపము నేను అనుభవించకుండా, ప్రభువుని నమ్ముట వల్ల, వాక్యము నమ్ముట వల్ల, ఆత్మీయులు ఎదుగుట వల్ల దరిద్రత నుండి, శాపం నుండి ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు నీ కొరకట ఒక మంచి ధననిధి తెరవబోతున్నాడు అంటండి. నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో దేవుని గొప్ప బ్లెస్సింగ్ ఉండబోతుంది. నీ కొరకు తెరవబోతున్నాడు, నీ కొరకు ద్వారం తెరిచేదను, నీకోసం ఓపెన్ చేస్తా డోర్స్. అందుకని ప్రభుతో చెప్పు, నేను చేసే ప్రతి కార్యము నీ చిత్తానుసారంగా ఆశీర్వదించబడాలి ప్రభు, ఆమేనని చెప్పండి. నువ్వు చేయి ప్రతి పని ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ప్రభు చిత్త ప్రకారం నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన బ్లెస్సింగ్ ఉండబోతుంది. కాబట్టి ఏ విషయంలో బాధపడకు. ఇప్పుడు దీవెన లేదండి, అది లేదండి, ఇది లేదండి అని మీరు కృంగిపోతున్నారు, ఏం బాధపడదు. ఈరోజు టైటిల్గా లాస్ట్కి నేను వాగ్దానం చెప్తున్నాను, మీరు అందరు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయటానికి. నువ్వు చేయి ప్రయత్నం అన్నిటినీ ఆశీర్వదించేదాన్ని. కాబట్టి ఆమెనని చెప్పి దేవుని కృతజ్ఞత చెల్లించి అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ఉదయకాలం ఈ వాగ్దానం లైక్ చేసి మంచి కామెంట్స్పై షేర్ చేద్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇరుకుల్లో ఉన్న వారికి, మానసిక ఒత్తిళ్ళు ఉన్న వారికి, పాప బంధకాల్లో ఉన్న, శాప బంధకాల్లో ఉన్న, కోర్టు కేసులు ఉన్న వారికి, మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టొద్దాయి, అందులో నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భం లేని గర్భాలు తెరవబడాలి, ఎక్కడెక్కడ బిడ్డలు డిప్రెషన్లో, కృంగుదల్లో, నష్టంలో ఉన్నారు విడుదల. నాయన ఇతరులకి మా డబ్బు ఎవరి దగ్గర ఆగిపోయింది, ఆ ద్వారాలు తెరవబడాలి. ప్రతి వారి సమస్యలకి పరిష్కారం ఇవ్వండి. ఆత్మీక, ఆరోగ్య, ఆర్థిక ప్రతి దీవెనలు దయచేసి
మేమందరము నీ కృపలో ఎదుగుటకు ఫలించుటకు సహాయం చేయండి. తప్పిపోయిన మా జీవితాలు నీ కొరకు వెలిగించండి. కృంగిపోయిన మా బ్రతుకులు నీలో స్థిరపరచండి. మరి ముఖ్యంగా ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం ఆశీర్వదించబడునుగా, కానీ వారి ప్రయత్నములన్నింటిలో బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి ప్రయత్నాలు దీవెనను అందుదురుగాక. ఈరోజు మా అందరిపై శుభములు, దీవెనలు, కల్వరి మినిస్ట్రీని ప్రతి అడుగులో మీరు దీవించండి అయ్యా. దైవజనులు, దైవజనరాలు, సంఘాలు, ఆత్మీయులు ఐక్యతలో, పరిశుద్ధాత్మలో, జాషువా జనరేషన్ అపోస్తల సేవలో వెళ్ళాలి. అందరినీ మీరు ఆశీర్వదించి ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించి దేశాలు రక్షించబట్టుకు, భారతదేశం రక్షించబట్టి కృప పొందటు అయ్యా. మా దేశముని కనికరముతో ప్రతి పాప శాప బంధకముల నుంచి మా దేశ ప్రజలందరినీ కాపాడమని మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటూ ఈరోజు ఎవరు రోగులు యేసు పొందిన గాయముల వలన స్వస్థత, వారికి విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, దేవుని మహింపరచండి. బైబిల్ కాలేజీ ఆల్రెడీ బెల్లంపల్లిలో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా జాయిన్ కావాలంటే ఈ వీక్ ఒక్క వీక్ ఉంటుంది కాబట్టి బెల్లంపల్లిలో 1 year గర్ల్స్ బాయ్స్ పిలుపు దర్శనం కలిగిన వారు రండి, పాలు పొందండి, ప్రత్యక్షత పొంది దేవుని కొరకు నిలబడబోతున్నారు. రెండవదిగా జూలై 12, 13, 14 3 దినాల మీటింగ్స్. ఎస్తేరు 3 రోజులు ఉంది. తిప్పి రాశారు చరిత్ర. అటువంటి కార్యములు మనం చూడబోతున్నాం. 3 days ప్రార్థనలు, ఆరాధనలు, శక్తివంతమైన వర్తమానం, వ్యక్తిగత ప్రేయర్స్ కలిసి చేయబోతున్నాం. ఈ జూలై 12, 13, 14 బెల్లంపల్లిలో 3 దినాలు అద్భుతమైనటువంటి సువార్త ఉద్యోగ సభలు పాలు పొందండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.